చాలామంది పీపుల్ దుబాయ్ అనేది ఓన్లీ ఆయిల్ మీదే డిపెండ్ అవుతుంది అనుకుంటారు, కానీ అది కంప్లీట్గా రాంగ్. సో నీకు డైవర్సిఫై ఎకనామీ అంటే ఏందో అర్థం కాలేదా? సో పిన్ టు పిన్ చెప్తాను, వీడియో ఏందా. డైవర్సిఫై ఎకనామీ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ సెక్టార్స్ మీద డిపెండ్ అయ్యి. నీకు ఇంకా అర్థం కాలేదా డైవర్సిఫై ఎకనామీ అంటే? సో నీకు ఎగ్జాంపుల్ చెప్తాను విను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్, సెకండ్ థింగ్ వచ్చేసరికి ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీస్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్. ఈ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది దుబాయ్. సో మీకు చెప్పాను కదా, ఆయిల్ అనేది ఓన్లీ 5% మాత్రమే జీడిపిలో. సో 95% ఈ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మెయిన్గా ఇండియా అనేది, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇండియా అనేది డైవర్సిఫై ఎకనామీ కాదా? నేనైతే డైవర్సిఫై ఎకనామీ అనుకుంటున్నాను. సో మీరు ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, నో అయితే నో అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.